ఈ వయసు దాన్ని నేను తిరిగి ఇంటికి పోతే ఈ రంకుతనం చేసి ఎవరింటికి అపకీర్తి తీసుకొచ్చిన తీసుకువచ్చి ఈ తిరుగుతున్నది వనితని నలుగురు నాన్న రకాలు ఆ పాటలు పడి జరిగింది మరణమే వదిలి నీ కొడుకు ఎక్కడికి వెళ్ళినాడో నీ కొడుకు వచ్చేదాకా మీరు ఇచ్చిన బట్టలు మీ ఎంగిలి కంచాలు పని మనిషిలాగా ఉంటాను నీ ఇంట్లో పని చేసి బ్రతుకుతామా భర్త లేకున్నా కానీ నువ్వు ఇంత బాధపడి ఇక్కడ ఉంటానని అంటున్నావు. భర్త పోవంగానే ఈ భర్త ఉండంగానే ఈ భర్త మంచిగా లేడు అందంగా లేడు అని ఆ భర్తను వదిలిపెట్టి ఇంకో భర్తను తీసుకుపోయి ఆడవాళ్ళు ఉన్న ఈ రోజులలో వచ్చే కలియుగంలోన నువ్వు ఈ మాట మాట్లాడితే చెల్లదు తల్లి. నీవు వెళ్ళిపోయి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఉండవమ్మ సంతోషం. ఇక్కడ ఉండక తల్లి ఏడవ తల్లి. నేను ఇంటికి పోలేదు ధర్మనందన. నేను ఇంటికి పోయినాక నీకు చెప్పరాదు, నేను చెప్తాను దానికి. నువ్వు ఈ తీయటి మాటలతో మాట్లాడితే అది నీకు విన్నది. కొద్దిసేపు ఆగండి చూస్తాను. ఏమిటమ్మా? నేను ఇంటికి పోలేను, నా ముఖం వారికి చూపించలేదు. ఈ ఇంట్లో ఉన్నా నన్ను వెళ్ళగొడతానంటున్నా. మీరే చంపినా మీరే దిక్కు అనుకున్నాను. ఇక నా బ్రతుకెందుకు? నేను అట్టింటికి అక్కెర్రాను దాన్ని, పుట్టింటికి అక్కెర్రాను దాన్ని. నీ చేత మందు అయ్యే మావా మీ చేత నాకు మందు నా ప్రాణం తీసిన అది నాకు మోక్షమే. ఒకవేళ ఇంటిలో ఉంటే నేను అహంకారం చేత పరమానం పొందు చేస్తే మీకు అపకీర్తి వస్తున్నారు కదా. ఆకాశం సాక్షిగా, భూదేవుల సాక్షిగా, గగన దేవతల సాక్షిగా, గంధర్వుల సాక్షిగా నేను పవిత్రంగా ఈ ఇంట్లో ఉంటాను. ఒకవేళ నీ ఆ తప్పు చేసినాడు అదిగో ఆ ముద్దు పైన నా తల పెడతాను. కత్తుతో నా తల ఖండించి ఈనాటికి మా పీడ వాసిస్తుంది. నేను అక్కడికి పోను, ఇక్కడ చంపితే మీరే చంపండి, ఇంత మందు పోసి చంపండి, లేకుంటే చంద్రాయణతో నా శిరస్సు నరికి చంపండి. నేను అక్కడికైతే అసలుకే వెళ్ళిపోను, ఇక్కడనే ఉంటాను. ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే నా శిరము ఖండించండి, ఇక్కడనే ఉంటాను, అక్కడికి పోనని చెప్పి వలపోస్తున్నావా? ఆ ధర్మం వల్ల వాడు ధర్మరాజు ఏమంటున్నాడు? సరే ఈ ఒక్క మనవి నేను చూస్తాను. నా కుమారుడైన చిన్నప్పుడే నన్ను వాసి వెళ్ళిపోయాడు, కానీ మరి ఎప్పుడు మన కొన్ని రోజులకైనా చేరవచ్చాడు, మళ్ళీ రావచ్చు ఒకవేళ నా కుమారు. ఇప్పుడైనా తమ్ముడా నువ్వు బాధపడకురా, నువ్వు బాధపడక పొడుచుకోగలి తమ్ముడా. తమ్ముడు ఒక్కసారి చూద్దాం, తర్వాత ఏమన్నా తప్పు పని చేసి నీకే చెలిగిస్తాను, దాన్ని నీవే చంపుదువు గాని అని చెప్పి ఏమన్నాడు? అమ్మా ఏ దాసిల్లారా ఇక్కడ విలువండి అన్నయ్య, నేను చెప్తాది, నేను చెప్పాలి. చెప్తావా? నేను చెప్తాను. చెప్పు.
నా పైన దయలేదా మీ ఇంటి కోడలు కదా ఆగు ఏంటిది మా అన్న ధర్మరాజు అనుకుంటున్నావా అంత మాట నన్ను బాధ పెట్టిన దాసికాంతలారా ఈమెను మాత్రమైనా త్రాసు తక్కెడ గావించి త్రాసులో ఉన్న ఈమెను ఒక్క దిక్కు కూర్చుండబెట్టి ఈమె ఎన్ని పుష్పముల ఎత్తు వస్తాదో ప్రతి నిత్యము జోకు తూకము చేసుకుంటా ఒంటి స్తంభం మేడ మీద ఒక్కటే ఉండాలి మా కొడుకు ఉండబడిన ఒంటి స్తంభం మేడ ఇక్కడ ఉన్నారు ఈ మేడలోన ఇట్లాంటివి ఈమె ఉండాలి కింద మీరు కత్తులు బాకులు బల్యాలు పట్టుకొని మీరు కావలిగా ఉండాలి ప్రతిరోజు పొద్దున సాయంత్రము రోజు 2 సార్లు స్నానం చేయించుకుంటా అన్నం పెట్టుకుంటా ఎన్ని పుష్పముల ఎత్తు వస్తాదో గంతే ఉండాలి ఒక్క పుష్పము కాదు కొంచెం రవ్వంతైనా అప్పుడు తీస్తా చెమడలు తలకాయలు తిన్నాడు ఈ దాసిది ఏమంటాంది అయ్యా ఓ భీమయ్యా మరి మీ కోడలు ఎంత ఎత్తు ఉండాలో రోజుకి అంత ఎత్తు ఉంటది కానీ ఒక రోజు అన్నం ఎక్కువ తింటది బరుగు ఎక్కువ ఉంటది అవసరం లేదు ప్రతిరోజు ఎంత పెడతారో అంతే పెట్టాలి ఒక్కరోజు కొంచెం ఎక్కువ తినుడు తక్కువ తినుడు అవసరం లేదు ఇప్పుడు ఈ రోజున ఎంత ఉంటుందో ఎప్పటికి గాని మా కుమారుడు వచ్చేంత వరకు గాని మేము ముసలి వాళ్ళమై సచ్చేంత వరకు గాని ఆమె కూడా ముసలిదై సచ్చేంత వరకు కాదు నేను చెప్పిన యాజ్ఞనే మితి మీరవద్దు ఒకవేళ మితి మీరినా ఎవరిని కూడా బ్రతకనియ్యను భీమనందన నీ కళ్ళము కూడా జోకుమయ్యా జోకుది 5 మల్లెపూలు వెళ్తూ ఉండాలి నీ కోడలు రోజు అదే ప్రకారంగా ఉండాలంటావా ఉన్నారు రోజు అదే విధంగా ఉండాలి తదస్తుగా నేను ఉంటాను ఏమన్నా మిస్ అయిందా ఆమెను ఒంటి స్తంభం మాలు పైన ఉంచి మీరు కావలే ఉండండి నేను పవిత్రమైన దాన్ని నేను అపవిత్రం చేసినాడు నేను మతభక్తుడు చేత పరామారు పొద్దు చేసినాడు నా పవిత్రత పోయి నేను త్రాసులో తక్కిన బంగారం నా శరీరం పైన పెట్టుకొని కూర్చున్నా 5 మల్లెపూలు ఇస్తాయి అన్నం తిన్నా తినకున్నా 5 మల్లెపూలు ఇస్తాయి ఈ విధంగా నిబంధన పాటిద్దాం చెప్పగానే వాళ్ళ ఆజ్ఞ శిరస వహించి పొద్దున లేచి స్నానం చేసి 10 నగలు ధరించుకొని వచ్చి ఆ భర్తాలు త్రాసులో కూర్చోగానే ఆ మంత నుంచి 5 మల్లెపూలు ఒకవైపు ఒక త్రాసు ఒకవైపు నేను ఆ సత్యం తప్పకుండా రోజు 5 మల్లెపూలుగా వస్తున్నది అది ఆ భీమసేనునికి ధర్మరాజుకు అర్జునునికి నకులునికి సహాదేవునికి తెలియపరుస్తున్నారు ఈ విధంగా కొన్ని రోజులు గడిచినారు భర్తను తలుచుకొని భర్త నువ్వు వెళ్ళిపోయినావు ఎన్నాళ్ళకి వస్తావు నా పశువు గుంక సల్లగైతే తిరిగి వస్తాడు అని ఆ భగవంతుని తలుచుకుంటా ఆ ఒంటి సమం మారిలో నా అర్ధరాత్రి వేళ అలా పడుతున్నారు వీరు ఈ రీతిగా రోజు స్నానము చేయించి రోజు త్రాజులో జోక్కుంటా అక్కడ ఒంటి స్తంభం మాలు పైన కావలిగా ఉన్నారు అక్కడ ఉండగా ఈ అక్కడ దేవలోకంలో ఒక పిల్లవాడైనా మాట్లాడతాడు నన్ను పంపియవే సుందరి నా భార్య ఎంత మనపోతున్నదో నా భార్యను నా తండ్రులు ఎంత బాధ పెడతా ఉన్నదో